స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. కాబట్టి ఆ సొంతం అనే దాంట్లో ఎంతో ఆశీర్వాదం ఉంది, స్తోత్రం, స్వతంత్రం ఉంది, దీవెన ఉంది, అన్నీ అందులో ఇమిడి ఉన్నాయి. దేవుని స్తోత్రం. అందుకనే ఇక్కడ సొలొమోను ఏమంటున్నాడంటే, నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము, నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము. ఆమేన్. నీ సొంత బావిలో ఉబుకు జలమును తాగు. దేవుని స్తోత్రం. నీ సొంత కుండలో నీళ్లు పానము చేయి. నీ సొంత దాంట్లో, నీ సొంతము అన్న దాంట్లో స్వతంత్రం ఉంది, ఆశీర్వాదం ఉంది. దేవుని స్తోత్రం. స్తుతులు. అందుకనే పొరుగు వారిది ఏది కూడా మనం ఆశించకూడదు. మన సొంత దాంట్లో ఉన్నటువంటిది మనకి సంతోషము, ఆనందం ఉందని సొలొమోను చెప్తున్నాడు. కాబట్టి నువ్వు సొంత కుండలో నీళ్లు నువ్వు పానము చేసి నీ సొంత బావిలో ఉబ్బుకు జలము తాగుము. దేవుని స్తోత్రం. నీ ఓటలు బయటికి చెదిరిపోదగునా, వీధిలో అవి నీటి కాలువగా పారదగునా, అన్యులు నీతో కూడి వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవలెను కదా. దేవుని స్తోత్రం. నీ ఊట దీవెన నుండును. ఆమేన్. నీ దేవుడు నీకు ఇచ్చినటువంటి సొంతది అది ఏదైనా, అది సొంత గృహం అవ్వచ్చు, సొంత భార్య అవ్వచ్చు. దేవుని స్తోత్రం. నీ సొంత కుండలో నీళ్లు పానము చేస్తే, దేవుని స్తోత్రం, నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగితే అది నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదం. దేవుని స్తోత్రం అని సొలొమోను చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. అదే దానిలో ఉన్నది మన కుటుంబానికి ఎంతో ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. సొలొమోను ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి. సొంతం అన్న దాంట్లో చాలా ఆశీర్వాదం ఉందండి. మనది కానిది మనం ఆశిస్తే మనకి కీడే జరుగుద్ది. దేవుని స్తోత్రం. కాబట్టి మనది కాని దాని మీద మనం ఆశపడకూడదు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. కాబట్టి మన సొంత కుండలో నీళ్లు తాగితే అది మనకి ఆశీర్వాదం. కాబట్టి ఏదైనా మన సొంతం, దేవుడు మనకి సొంతముగా దేవుడు ఏది ఇచ్చినా అందులో ఆశీర్వాదం ఉంది. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసు, సొలొమోను చెప్పినటువంటి సామెతలో ఉన్నటువంటి సారాంశం చదివి వినినటువంటి ప్రతి ఒక్కరికి గ్రహింపునిచ్చి ప్రతివాడు తన సొంత కొండలో నీళ్లు త్రాగి ఆశీర్వాదం పొందినట్లు కృప దయచేయమని యేసు ప్రభు పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.